నామాన్ని మహింకలం గాక. మనం ఈ దినమందు కూడా దేవుని వాగ్దానాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. గత 4 దినములుగా కూడా మనం దేవుని యొక్క వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడిన వాటి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ దినమందు కూడా మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ఒక దేవుని వాగ్దానం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ వాగ్దానంలో మనకి కనిపించిన మాటలు ఏమిటి అంటే, దేవుని తలంపులు, దేవుని యొక్క సమాధానం సమస్త జ్ఞానం కంటే మించినది అని, అది మన తలంపుల చుట్టూ మనకు కావలి ఉంటుంది అన్న మాటలు మనకు కనిపిస్తాయి. దీనికి అర్థం ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మనకు అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఎలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి? అది తీరుతుందా తీరదా, దానికి ఎలాంటి పరిష్కారం కావాలి, ఎలాంటి పరిష్కారాలు వెతుక్కోవాలి, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఒక విషయాన్ని మనం దేవుడికి అప్పగించినప్పుడు ఆయనకి అది వదిలిపెట్టేస్తే కానీ ఖచ్చితంగా మనకి సమాధానం దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తుంటాం? తప్పు చేస్తూ ఉంటాం. ఏమని? దాని గురించి ఇంకా చింత పెట్టుకొని, దానికి ఇంకా బెంగ పెట్టుకొని ఉంటాం. అది రాకుండా మనకు అలాంటి చింత మనకి కలగకుండా ఉండేదానికి మనకు కావాలి ఉండేదే దేవుని యొక్క సమాధానం. ఎప్పుడైతే మనకు సమాధానం కలిగి ఉంటుందో, దేవుని యొక్క సమాధానం మనకు ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోగలం. నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఎటువంటి సమస్య నుంచైనా వదిలిపెట్టగల, విడిచిపెట్టగల దేవుని మనం నమ్ముకొని ఉన్నాం. కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన్ని అడుగుదాం, సమస్యల నుంచి విడుదల పొందుకుందాం. ఆమేన్.